ఓం నమో వెంకటేశాయ. కళ్యాణదం కౌశికయజ్ఞపాలం కళానిధిం కాంచనశైలధైర్యం కంజాతనేత్రం కరుణాసముద్రం కాకుత్స్థరామం కలయామి చిత్తే. విశ్వామిత్రుని యొక్క యాగమును సంరక్షించినటువంటి వాడు, షోడశ కళా ప్రపూర్ణుడు, దయాస్వరూపుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 470వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి గరుడాద్రి వేదాద్రి అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ కర్రా ఉదయ భాస్కర్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. గరుడాద్రి వేదాద్రి కలిమీపే, గరుడాద్రి వేదాద్రి కలిమీపే, తిరులొసగి చూడరు చింతామణిపే, గరుడాద్రి వేదాద్రి కలిమీపే, తిరులొసగి చూడరు చింతామణిపే, గరుడాద్రి వేదాద్రి కలిమీపే. పాలజలది పుట్టిన పద్మాలయీపే, లాలిత శ్రీ నారసింహు లక్ష్మీపే, పాలజలది పుట్టిన పద్మాలయీపే, లాలిత శ్రీ నారసింహు లక్ష్మీపే, మేలిమిలోకమాతయై మించిన మగువాయిపే, మేలిమిలోకమాతయై మించిన మగువాయిపే, ఈ లీలలోకములేదే ఇందిరైపే, మేలిమిలోకమాతయై మించిన మగువాయిపే, ఈ లీలలోకములేదే ఇందిరైపే, గరుడాద్రి వేదాద్రి కలిమీపే, సిరులొసగి చూడరు చింతామణిపే, గరుడాద్రి వేదాద్రి కలిమీపే. ఘన సంపదలొసగు కమలాకాంతయీపే, మనసి జుగనిన రమా సతీపే, ఘన సంపదలొసగు కమలాకాంతయీపే, మనసి జుగనిన రమా సతీపే, అనిసముపాయని మహాహరి ప్రియయీపే, అనిసముపాయని మహాహరి ప్రియయీపే, ధనధాన్య రూపపు శ్రీ తరుణీపే, అనిసముపాయని మహాహరి ప్రియయీపే, ధనధాన్య రూపపు శ్రీ తరుణీపే, గరుడాద్రి వేదాద్రి కలిమీపే, సిరులొసగి చూడ
రచ్చల వెలసినట్టి రమవనిత ఈపే మచ్చిక గల అలమేల్ మంగయీపే రచ్చల వెలసినట్టి రమవనిత ఈపే మచ్చిక గల అలమేల్ మంగయీపే ఇచ్చటి వెంకటాద్రిని అహోబలమునందు ఇచ్చటి వెంకటాద్రిని అహోబలమునందు నిచ్చలు తావు కొనిన నిధనము ఈపే ఇచ్చటి వెంకటాద్రిని అహోబలమునందు నిచ్చలు తావు కొనిన నిధనము ఈపే గరుడాద్రి వేదాద్రి కలిమీపే సిరులు సగి చూడను చింతామణీపే గరుడాద్రి వేదాద్రి కలిమీపే సిరులు సగి చూడను చింతామణీపే గరుడాద్రి వేదాద్రి కలిమీపే గరుడాద్రి వేదాద్రి కలిమీపే గరుడాద్రి వేదాద్రి కలిమీపే. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురుధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురుధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశానుకూల బుద్ధి ప్రచోదనార్థం పారాయణంచ అన్యోన్య సాహాయ్యేన నీయ ప్రార్థనా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్తే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే
ఏకోనసప్తతితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. స్వప్నేపి సాగరం శుష్కం చంద్రం చ పతితం భువి ఉపరుద్ధాం చ జగతీం తమసేవ సమావృతాం. వశిష్ఠ మహర్షి యొక్క ఆజ్ఞతోటి భరతుల వారిని తీసుకురావడానికి కైకేయ రాజ్యానికి మరి దూతలు వెళ్ళారు. వాళ్ళు కైకేయ రాజ్యంలో ప్రవేశించే సమయానికి రాత్రి అయినది. మరి ఆనాటి రాత్రి భరతుల వారికి దుస్వప్నము కనిపించినది. ఆ స్వప్నంలో అనేకమైనటువంటి దుశ్శకునముల పీడకల. మరి దశరథ మహారాజు ఎత్తైనటువంటి పర్వతం మీద నుంచి పడిపోయి అశుద్ధమైనటువంటి మరి ఆ గుంటలో పడి అందులోనే ఆ బురదలోనే ఈదుతున్నట్లుగాను, అదేవిధంగా మరి అక్కడే ఉన్నట్టుండి నవ్వుతున్నట్లుగాను, ఆ బాధపడుతున్నట్లుగాను, ఇలాగా రకరకాలైనటువంటి చేష్టలు చేస్తూ కనిపించారు. కేవలం దశరథుడు కనిపించడమే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అంటే ఆ భరతుడికి కనిపించినటువంటి ఆ ప్రకృతిలో కూడా సాగరం అంటే సముద్రం అంతా ఎండిపోయినట్లుగాను, చంద్రుడేమో ఆకాశం నుంచి రాలి కింద పడినట్లుగాను, ఈ జగత్తు అంతా కూడా చీకటి అలమోకున్నట్లుగాను ఇలాగా కనిపించింది. అంతేకాదు ఔపవాహ్యస్య నాగస్య విషాణం శకలీకృతం సహసా చాపి సంశాంతం జ్వలితం జాతవేదసం అని అన్నారు. రాజు అధిరోహించవలసినటువంటి, రాజు ఎక్కవలసినటువంటి పట్టపుటేనుగు ఏదైతే ఉందో ఆ పట్టపుటేనుగు యొక్క దంతము విరిగిపోయినట్లుగా కనిపించిందిట. మరి ఈ శకునం ఒక సన్నివేశానికి అద్దం పడుతూ ఉన్నది. అందరూ కూడా అయోధ్యానగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రావృతారణం అని చెప్పినట్లు అందరూ రామచంద్రమూర్తి పట్టపుటేనుగు మీద కూర్చుని ఉండి రాజఛత్రం పట్టుతూ ఉండగా అక్కడ అటువంటి రామచంద్రమూర్తిని చూడాలి అని అనుకున్నారు. మరి భరతునికి ఏ విధంగా కల వచ్చింది? రాజు అధిరోహించి ఊరేగవలసినటువంటి పట్టపుటేనుగు యొక్క దంతము విరిగినట్లుగా కల వచ్చింది. పట్టపుటేనుగు అంటే అవయవములేవి కూడా లోపించనటువంటిది, పూర్తి ఆరోగ్యంగా ఉండేటటువంటిది, ఉత్సాహంగా ఉండేటటువంటిది, బలిష్టమైనటువంటిది పట్టపుటేనుగు అయి ఉండాలి. అంతేగాని కాస్త కుంటుతూ ఉండేదో లేకపోతే బక్క చిక్కిపోయి ఉండేదో దీనంగా ఉండేటటువంటిది పట్టపుటేనుగుగా పనికిరాదనమాట. మరి ఇలాగా రాజు అధిరోహించవలసినటువంటి పట్టపుటేనుగు ఏదైతే ఉన్నదో ఆ పట్టపుటేనుగు యొక్క దంతము విరిగినట్లుగా కనిపించింది భరతునికి. అంటే శ్రీరామునికి జరగవలసినటువంటి పట్టాభిషేకం ఆగిపోయినటువంటి విషయాన్ని ఈ సన్నివేశం అద్దం పడుతూ ఉన్నది. అంటే భరతునికి శ్రీరామ పట్టాభిషేకం ఆగిపోయిన విషయం ఇవేమీ తెలియదు. కానీ భరతునికి వచ్చినటువంటి సన్నివేశం ఆ కలలో దుస్వప్నంలో కనిపించినది మాత్రం ఏమిటి అంటే పట్టపుటేనుగు యొక్క దంతం విరిగిపోయినట్లుగా కనిపించింది. అంటే ఏమిటి? ఆ రాజు ఆ విధంగా ఊరేగడం, ఉత్సవం జరగడం అనేది ఉండదు అనేది తెలుస్తుంది అన్నమాట. మరి ఇంతేకాదు రాజు ఎక్కవలసినటువంటి పట్టపుటేనుగు ఆ విధంగా జరిగింది అంటే రాజుకి కూడా అపాయం ఉన్నట్లే అనే విషయం తోస్తున్నది. అలాగా ఔపవాహ్యస్య రాజు అధిరోహించవలసినటువంటి ఊరేగించవలసినటువంటి నాగస్య ఆ పట్టపుటేనుగు యొక్క విషాణం శకలీకృతం. విషాణము అంటే కొమ్ము లేకపోతే దంతము అని అర్థం. ఆ దంతము శకలీకృతం ముక్కలైపోయినట్లుగా కనిపించింది. అంతేకాదు జ్వలితం జాతవేదసం సహసా సంశాంతం మండుతున్నటువంటి జ్వలిస్తున్నటువంటి అగ్ని ఉన్నట్లుండి హఠాత్తుగా ఆరిపోయినట్లుగా కల వచ్చిందనమాట. అంటే
ఉపశమించటము అంటే అలా మండుతూ 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 కాస్త మంట తగ్గి ఆ విధంగా అగ్ని తగ్గుతూ ఉపశమించడం అనేది అది దోషకరం కాదు. కానీ జ్వలిస్తున్నటువంటి అగ్ని ఒకేసారి అలాగా ఆరిపోయినట్లుగా కనిపించినట్లయితే అది ప్రమాదకరం అన్నమాట. మరి అలాగా అక్కడ దశరథ మహారాజుకి ఆయన అప్పటి వరకు జ్వలిస్తున్నటువంటి అగ్ని వంటి వాడు దశరథ మహారాజు. అటువంటి ఆయన మరి ఉన్నట్టుండి గతించాడు కదా. మరి ఆ సన్నివేశాన్ని అద్దం పడుతున్నట్లుగా ఇక్కడ భరతునికి ఈ విధంగా అంటే జ్వలిస్తున్నటువంటి అగ్ని ఉన్నట్లుండి ఆరిపోయినట్లుగా కల వచ్చినది. అవతీర్ణాంచ పృథివీం శుష్కాంశ్చ వివిధాన్ ద్రుమాన్ అహం పశ్యామి విధ్వస్తాన్ సధూమాంశ్చాపి పర్వతాన్. అంతేకాదు పృథివీం అవతీర్ణాం, ఈ భూమండలం ఎక్కడికో పడిపోతున్నట్లుగా అదేవిధంగా ఈ భూమి కృంగిపోతున్నట్లుగా అలా గుంటలు పడిపోయి ఏదో భూకంపం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే బీట్లు వారిపోయి పడిపోయినట్లుగా ఉంటుందో అలాగ భూమంతా కూడా బీటులు వారిపోయి పడిపోయినట్లుగాను. అంతేకాదు వివిధాన్ ద్రుమాన్ శుష్కాంశ్చ, అనేకమైనటువంటి చెట్లు ఎండిపోయినట్లుగాను. మనకు చలనచిత్రాల్లో కూడా చూపిస్తూ ఉంటారు కదా, సింబాలిజం అని అంటూ ఉంటారు. అంటే ఆ ఉన్నటువంటి నాయకులకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఎండిపోయినటువంటి చెట్లు చూపిస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళు కాస్త విలాసవంతంగా ఆనందంగా ఉన్నప్పుడు ఫలించి పుష్పించినటువంటి వాటిని చూపిస్తూ ఉంటారు. అంటే ప్రకృతిలో కనిపించేటటువంటి ఈ లక్షణములు కూడా అక్కడ ఉండేటటువంటి నాయకుల యొక్క స్వభావానికి వారి భావాలను అద్దం పట్టే విధంగా ఉంటాయన్నమాట. అలాగా ఇక్కడ ద్రుమాన్ శుష్కాంశ్చ, చెట్లన్నీ కూడా ఎండిపోయినట్లుగా కనిపించాయి భరతుల వారికి కలలో. అంతేకాదు పర్వతాన్ విధ్వస్తాన్, పర్వతములన్నీ కూడా బ్రద్దలైపోయినట్లుగా అవి దొల్లుకుంటూ వచ్చేస్తున్నట్లుగా పగిలిపోతున్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు సధూమాంశ్చాపి, అగ్నిపర్వతములు కూడా పగిలిపోయి అందు నుండి బాగా పొగ వస్తున్నట్లుగా, అంటే పర్వతము నుండి పొగ వస్తున్నట్లుగా కనిపించిందిట. ఇలాగా పొగ వస్తున్నట్లుగా కనిపించటము, మండుతున్నటువంటి అగ్ని ఉన్నట్టుండి ఆగిపోయి పొగ రావటము, అలాగే చెట్లన్నీ ఎండిపోయినట్లుగా కనిపించడము, కలలో ఇవన్నీ కనిపించడం అనేది దుశ్శకునంగా అశుభ సూచకంగా మనకు స్వప్నశాస్త్రంలో స్వప్నాధ్యాయంలో తెలియజేస్తున్నారు. ఇటువంటి సూచనలన్నీ కూడా కనిపించాయి. అంటే ఇంతకుముందు చెప్పినట్లు సముద్రుడు ఎండిపోయినట్లుగా, చంద్రుడు పడిపోయినట్లుగా, భూమి చీకటితో ఆవరించినట్లుగా, రాజు ఎక్కవలసినటువంటి ఏనుక్కి దంతం విరిగిపోయినట్లుగాను, మండుతున్నటువంటి అగ్ని అకస్మాత్తుగా చల్లారిపోయినట్లుగాను, భూమి కుంగిపోయినట్లుగాను, చెట్లు ఎండిపోయినట్లుగా, ఈ విధమైనటువంటివన్నీ కూడా భరతునికి కలలో కనిపించాయి. పీఠే కార్ష్ణ్యాయసే చైనం విషణ్ణం కృష్ణవాససం ప్రహసంతి స్మ రాజానం ప్రమదా కృష్ణ పింగళా. ఎవరికైనా కలలో ఒక సింహాసనం మీద కూర్చున్నట్లుగా, బంగారు సింహాసనం మీద కూర్చున్నట్లుగా కనుక కల వచ్చినట్లయితే వారికి ఏదో ఉద్యోగ ప్రాప్తి ఉన్నదనో లేకపోతే రాజయోగం ఉన్నదనో సూచన. అలా కాకుండా అదే ఆసనం గనక కార్ష్ణ్యాయసే పీఠే, ఇనుముతో చేసినటువంటి నల్లనైనటువంటి పీఠ మీద గనక కూర్చున్నట్లుగా కల వచ్చినా, అలాగే విషణ్ణం, ఆ పీఠ మీద కూడా విషాదంగా తల వంచుకుని విషాదంగా బాధపడుతూ కూర్చున్నట్లుగా ఉన్నా, అలాగే కృష్ణవాససం ఏనం రాజానం, భరతునికి కలలో దశరథ మహారాజు ఈ విధంగా కనిపించాడు అనమాట. ఎలాగా నల్లనైనటువంటి ఇనుప పీఠం మీద దశరథుడు కూర్చొని ఉన్నాడు, అలాగే చాలా దిగులుగా ఉన్నాడు, నల్లనైనటువంటి వస్త్రములు ధరించి ఉన్నాడు. అలా ఉన్నటువంటి దశరథ మహారాజుని కృష్ణపింగళాహ ప్రమదాహ, అలాగా నల్లనైనటువంటి ఎర్రనైనటువంటి వస్త్రములు ధరించిన నల్లగాను ఎర్రగాను ఉన్నటువంటి స్త్రీలు నవ్వుతున్నట్లుగా, ప్రహసంతి అంటే అవహేళన చేస్తున్నట్లుగా దశరథ మహారాజుని ఆ విధంగా వాళ్ళందరూ చుట్టూ చేరి అవహేళన చేస్తున్నట్లుగా, నవ్వుతున్నట్లుగా కనిపించారట.
అందుకనే నల్ల వస్త్రమును ధరించడం అనేది కొంత అశుభ సూచకంగా మనకు పెద్దలు చెబుతూ ఉంటారు. సరే, ఎవరి ఇష్టం వారిది, మనం దాన్ని కాదనలేము. ఇక కృష్ణపింగళాహ ప్రమదాహ ప్రహసంతి స్మ. దీక్షల్లో ఉన్నటువంటి వారు అటువంటి వారు ధరించడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ సాధారణంగా శుభకార్యములలో మాత్రము నల్లనైనటువంటి వస్త్రములు ధరించరాదు అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. అలాగా మరి ఇనుప పీఠ మీద, నల్లనైనటువంటి పీఠ మీద కూర్చుని ఉన్న దశరథ మహారాజును చూచి నల్లనైన ఎర్రనైనటువంటి ఆ ప్రమదాహ స్త్రీలు నవ్వుతున్నట్టుగా, పరిహసిస్తున్నట్లుగా భరతునికి కలలో కనిపించింది. దానితో పాటుగా త్వరమాణశ్చ ధర్మాత్మ రక్తమాల్యానులేపన రథేన ఖరయుక్తేన ప్రయాతో దక్షిణాముఖ. ఇంకా దశరథ మహారాజు కూడా తొందరపడుతున్నట్లుగా కలొచ్చింది. దేనికి తొందరపడుతున్నట్లుగా? ధర్మాత్ముడైనటువంటి ఆ దశరథుడు రక్తమాల్యానులేపన, ఎర్రనైనటువంటి మాలలను ధరించి, ఎర్రనైనటువంటి లేపనములను శరీరమంతా కూడా అలదుకుని, శరీరమంతా కూడా పూసుకుని, త్వరమాణ, ఏదో తొందరగా వెళ్ళాలి అన్నట్లుగా ఆయన ఖరయుక్తేన రథేన, గాడిదలు కట్టినటువంటి రథాన్ని ఎక్కి, ఏదో వెంటనే పని ఉన్నది, శీఘ్రంగా వెళ్ళాలి అన్నట్లుగా హడావిడి పడుతూ ఆ గాడిదలు కట్టి ఉన్నటువంటి రథాన్ని ఎక్కి దశరథ మహారాజు వెళ్ళినట్లుగా కలొచ్చిందట. ఎటువైపు వెళ్ళినట్లు? అది కూడా దక్షిణాముఖ ప్రయాత, దక్షిణముఖంగా వెళ్ళినట్లు కల వచ్చింది అన్నారు. దక్షిణముఖంగా అని అంటే మరి యమదిక్కు కావున మరి ఆ యమధర్మరాజు వద్దకు వెళ్ళినట్లుగా కలగన్నాడు అనమాట. ఈ విధంగా ధర్మాత్ముడైనటువంటి దశరథ మహారాజు కూడా ఎర్రనైనటువంటి మాలలను, ఎర్రనైనటువంటి లేపనములను తన శరీరానికి పూసుకుని దక్షిణ దిక్కుకి, అది కూడా గాడిదలు కట్టినటువంటి రథాన్ని ఎక్కి దక్షిణ దిక్కుకు వెళ్ళినట్లుగా కల వచ్చింది. ఇలాగా కల గనక వచ్చినట్లయితే వారికి త్వరలో మృత్యుయోగం ఉన్నది అనేది స్వప్నాధ్యాయంలో మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధంగా దశరథ మహారాజు అలా కనిపించాడు. ఇంకా ఆ తరువాత ప్రహసంతి వరాజానం ప్రమదారక్తవాసిని ప్రకర్షంతి మయా దృష్ట రాక్షసీ వికృతాననా. రాక్షసీ వికృతానన, వికృతానన వికారమైనటువంటివి అంటే భయంకరమైనటువంటి ఆకారం కలిగినటువంటిదైన ప్రమద ఒకానొక స్త్రీ. ఆమె ఎలా ఉన్నది? రక్తవాసిని, ఎర్రనైనటువంటి వస్త్రమును ధరించి ఉన్నది. ఎర్రనైనటువంటి వస్త్రము ధరించి వికారమైనటువంటి భయంకరమైనటువంటి ముఖముతో ఉన్న రాక్షసీ ప్రమద, రాక్షస స్త్రీ ఒక ఆమె రాజానం ప్రకర్షంతి, దశరథ మహారాజుని గట్టిగా పట్టుకుని బలవంతంగా ఈడ్చుకు వెళుతున్నట్లుగా, ప్రహసంతి, అది కూడా వికటాట్టహాసం చేస్తూ నవ్వుతూ దశరథ మహారాజుని అలా పట్టుకుని ఈడ్చుకు వెళుతున్నట్లుగా భరతునికి కలలో కనిపించిందనమాట. మయా దృష్ట, ఈ విధంగా నేను మా తండ్రి గారిని చూచాను అని భరతుడు తన స్నేహితులతోటి చెబుతూ ఉన్నాడు. ఎందుకు అంటే స్నేహితులు భరతుణ్ణి ఎంతగా ఆనందపరచాలి అని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా భరతుడిలో ఆనందం కలగటం లేదు. అప్పుడు అడిగాడు ఒక ఆయన, ఎందుకు ఈ విధంగా ఉన్నావు అంటే దానికి కారణం చెబుతూ ఉన్నాడు. తనకు వచ్చినటువంటి కలలో కనిపించినటువంటి సన్నివేశాలను తన స్నేహితులకు, ఆత్మీయులకు చెబుతూ ఉన్నాడు కదా. ఈ విధంగా తన తండ్రిని ఒకానొక రాక్షస స్త్రీ ఈడ్చుకుపోతున్నట్లుగా నవ్వుకుంటూ కల వచ్చింది అని అంటూ, ఏవమే తన్మయా దృష్టం ఇమాం రాత్రిం భయావహం అహం రామోధవా రాజా లక్ష్మణో వా మరిష్యతి. చూడండి, భరతుడు కూడా ఇంతకుముందే అనుకున్నాం సకల శాస్త్రములు చదివినటువంటి వాడు, రాజనీతి తెలిసినటువంటి వాడు, అన్నీ తెలిసిన వాడు కావున ఆయన కూడా బుద్ధిమంతుడు. ఏవం అంటే ఈ విధమైనటువంటివన్నీ కూడా నాకు స్వప్నంలో గోచరించాయి. అది కూడా తెల్లవారుజామున వచ్చినటువంటి స్వప్నంలో, కలలో ఇవన్నీ కూడా కనిపించాయి. ఈ పీడకల యొక్క ఫలితం ఏమిటో తెలుసా మీకు అని అంటూ చెబుతున్నాడేమని,
ఏవం ఇమాం రాత్రిం భయావహం. ఏవం ఈ విధంగా ఇమాం రాత్రిం ఈ రాత్రి పూట, ఇక్కడ సప్తమి అర్థంలో ద్వితీయ అని అన్నారు. ఈ రాత్రి పూట భయావహం ఏతత్మయా దృష్టం, భయంకరమైనటువంటిదైన ఈ కళ నేను చూచాను. ఈ విధమైనటువంటి పీడకలను కన్నాను నేను. ఆ కళలో ఈ విధమైన సన్నివేశాలు కనిపించాయి. దృష్టం, దీని యొక్క ఫలంగా ఏం జరుగుతుందో తెలుసా? అహంవా అంటే తాను భరతుడు కానీ, రామోవా రామచంద్రుడు కానీ, అథవా రాజావా మా తండ్రి అయినటువంటి దశరథ మహారాజు కానీ, లక్ష్మణహవా లక్ష్మణుడు కానీ మరిష్యతి ప్రాణములను కోల్పోతారు. ఈ విధమైనటువంటి ఇటువంటి సంకేతములతోటి దృశ్యములతోటి కల వచ్చింది అంటే అర్థము, భరతుడు అంటున్నాడు తాను కానీ, లేకపోతే దశరథ మహారాజు కానీ, రామచంద్రమూర్తి కానీ, లక్ష్మణుడు కానీ వీళ్ళకి అపాయం ఉన్నది, అలాగే మృత్యుభయం అనేది ఉన్నది, ప్రాణప్రమాదం ఉన్నది అనేది దీని ద్వారా తెలుస్తున్నది. అందుకనే నేను ఇంతగా భయపడుతూ ఉన్నాను అని భరతుల వారు తన స్నేహితులతోటి అంటూ ఉన్నారు. అంటూ నరోయానేన యస్వప్నే ఖరయుక్తేన యాతి అచిరాత్తస్య ధూమాగ్రం చితాయాం సంప్రదృశ్యతే. ఇంకా అంటూ ఉన్నాడు, అందరికంటే కూడా ముఖ్యంగా మా తండ్రి గారు దశరథ మహారాజుకే అపాయం ఉన్నది అనే విషయం ఈ స్వప్నం ద్వారా నాకు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే స్వప్నే కలలో యహ నరహ ఏ మనిషి అయితే ఖరయుక్తేన యానేన గాడిదలు కట్టినటువంటి ఆ రథంతో వాహనం మీద ఆ వాహనాన్ని అధిరోహించి ఎప్పుడు ఎవరైతే వెళతాడో అటువంటి వాడి యొక్క చితాధూమం ఏదైతే ఉన్నదో అది త్వరలో కనిపిస్తుంది అని. అంటే కలలో గాడిదలు కట్టినటువంటి రథాన్ని ఎవరైతే ఎక్కినట్లు కనిపిస్తాడో అటువంటి వాడు చితి మీద దహనం అవుతూ ఉండగా వాడి యొక్క చితాభస్మం అనేది, ఆ చితాధూమం అనేది త్వరలో కనిపిస్తుంది. అంటే ఏం లే, త్వరలో అతడికి మృత్యుయోగం ఉన్నది అనేది దీని ద్వారా తెలుస్తుంది. అచిరా చితాయాం తస్య ధూమాగ్రం సంప్రదుశ్యతే. అతి శీఘ్రకాలంలో అతని యొక్క ఆ విధంగా రథాన్ని గాడిదలు పూంచినటువంటి రథాన్ని ఎక్కి వెళ్ళినటువంటి వాడి యొక్క ఆ చితాగ్ర ధూమం, ఆ పొగ అనేది త్వరలోనే కనిపిస్తుంది. అంటే అతడికి మృత్యుయోగం ఉన్నది అనే విషయం దీని ద్వారా తెలుస్తున్నది. మరి అందుకనే మా తండ్రి గారికి ఈ విధమైనటువంటి ఆపద ఉన్నది అని నాకు ఆ తెల్లవారుజామున వచ్చినటువంటి కల ద్వారా తెలుస్తున్నది. అందువలన నా మనస్సు కలవరపడుతూ ఉన్నది, ఇంతగా బాధపడుతున్నాను అని చెప్పి భరతుడు తన ఆత్మీయులతోటి తన స్నేహితులతో చెప్పాడు. సహజంగా కళలు అనగానే ఏముందండి, ఉదయం పూట కనిపించినటువంటివన్నీ కూడా రాత్రిపూట కళలో కనిపిస్తూ ఉంటాయి అని అంటారు. సహజంగా చిన్నపిల్లలు ఆటలాడుకుంటూ ఉంటూ ఆ ఆటల్లో మాట్లాడినటువంటి మాటలు అవన్నీ కూడా రాత్రిపూట మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వాటి వల్ల ఏ దోషము లేదు, వాటి యొక్క ఫలం అనేది ఏమీ లేదు. అలాగే కొంతమంది అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ఆ శారీరకమైనటువంటి ఇబ్బంది వల్ల కలవరపడుతూ కలవరిస్తూ ఉంటారు. లేకపోతే తాము ఎవరినైనా చూడదలుచుకున్నప్పుడు వారి గురించి కలవరపడుతూ ఉంటారు, నిద్రలో మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వాటి వల్ల కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, వాటి వల్ల ఫలం అనేది ఏమీ ఉండదు. కానీ ఏమీ ఊహించనటువంటిది, ఎప్పుడూ తెలియనటువంటిది, ఏమీ ఊహించనటువంటిది, అనుకోనటువంటివి కనుక కలలో కనిపించాయి అంటే అప్పుడు మాత్రం దానివల్ల ఫలం అనేది ఉంటుంది. అలా కాకుండా రోగవశాత్తో లేకపోతే తలచుకుంటూ ఉండడం వల్ల కలలో కనిపిస్తే వాటి వల్ల ఫలం అనేది ఉండదు అంటూ రోగే ధాతు వికారేవ దివాస్వప్నో నిరర్ధక వాతకం పిత్తకంచైవ చింతితం చానువర్జయేత్. స్వప్నముల యొక్క శుభాశుభ ఫలములను ఆలోచించేటప్పుడు రోగం వలన కానీ లేకపోతే శారీరకమైనటువంటి ఇబ్బందుల వలన కానీ లేకపోతే పగటిపూట పడుకున్నప్పుడు వచ్చేటటువంటి కలలను కానీ వాతపిత్త దోషముల వల్ల, అంటే కొంతమంది అంటుంటారు కదా పైత్యం బట్టి కాస్త కలలు వస్తున్నాయని చెప్పి, ఆ విధంగా వాతపిత్త దోషం వల్ల వచ్చేటటువంటి కలలను కానీ పట్టించుకోవలసిన అవసరం అనేది లేదు. చింతితంచ, మనం దేని గురించి అయితే ఎక్కువగా తలచుకుంటూ ఉంటామో
అది కనుక కనిపించినప్పటికీ కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. అంటే ఉదాహరణకి ఎవరికైనా ఏదన్నా కాస్త అనారోగ్యంగా ఉంటే వారి గురించే ఆలోచిస్తూ ఉన్నారు, వారికి ఏమైనా జరుగుతుందేమో అనే బాధలో ఉన్నారు. అటువంటప్పుడు కలలో వారికి ఏదైనా జరిగినట్లుగా కల వచ్చినా సరే దాని గురించి ఏమీ చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉన్నామో అది కలలో కనిపించడం అనేది దానివల్ల శుభాశుభ ఫలితములేమీ కూడా ఉండవు. అలా కాకుండా ఎటువంటి చింతన ఎటువంటి ఆలోచన లేకుండా అనూహ్యంగా కనుక కనిపించినట్లయితే అటువంటి స్వప్నములకు శుభాశుభ ఫలితములు ఉంటాయి. దుస్వప్నములైతే కనుక వాటికి శాంతి చేసుకోవటంలే, స్నానం చేయటం, శాంతి చేసుకోవటము చేయాలి. అలాగే మనకు శుభస్వప్నములైతే అవి సిద్ధిస్తాయి అన్నారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవలసింది, శుభప్రదమైనటువంటి స్వప్నం గనక వచ్చినప్పుడు నిద్ర నుండి మేలుకుని ఆ తర్వాత మరలా పడుకోకూడదు. తెల్లవారుజామున మంచి స్వప్నం వచ్చింది, తాము అనుకున్నటువంటివి లేకపోతే తాము కోరుకునేటటువంటివి లేకపోతే అనూహ్యంగా తమకేదో ప్రాప్తిస్తుంది అన్నట్లుగా ఊహించినటువంటివి ఏదైనా శుభ ఫలితములు శుభశకునములు స్వప్నంలో కనిపించినట్లయితే అవి సిద్ధించాలి అని అనుకునేటువంటి వాళ్ళు అప్పుడు ఆ స్వప్నం తర్వాత మరలా నిద్రపోకూడదు. కానీ దుస్వప్నం కనుక వచ్చినట్లయితే వాళ్ళు ఏం చేయాలి? ఆ దుస్వప్నం వచ్చినటువంటి వాళ్ళు కాళ్ళు చేతులు గడుక్కుని దేవుడికి నమస్కరించుకుని మరలా నిద్రించాలి అని చెప్పి అన్నారు. అంటే శుభస్వప్నం వచ్చినప్పుడేమో ఆ నిద్ర నుండి మేల్కొన్న తర్వాత మరలా నిద్రించకూడదు. దుస్వప్నం కనుక వచ్చినట్లయితే ఆ నిద్ర నుండి మేల్కొన్న తర్వాత కాళ్ళు చేతులు గడుక్కుని మరలా నిద్రించవచ్చును, నిద్రించాలి అని చెప్పి మనకి ఈ విధంగా చెబుతూ ఉన్నారు. అందుకని ఇక్కడ భరతునికి దుస్వప్నం అనేది వచ్చింది. అందున తండ్రికి గండం అంటే తండ్రికి మృత్యుయోగం ఉన్నట్లుగా కలలో ఆ శకునములన్నీ కూడా గోచరించాయి. అందుకనే ఏ తన్నిమిత్తం దీనోహం తన్నవ ప్రతి పూజయే సుష్యతి వచ మే కంఠ నస్వస్థమివ మే మనః. ఏ తన్నిమిత్తం, ఇందువలన ఈ కారణంగానే, అంటే ఇలాగా అనూహ్యంగా వచ్చినటువంటి కారణంగా, పైగా భరతుడు మేనమామ గారి ఇంట్లో చాలా సుఖంగా ఉన్నాడు, చాలా ఆదరంగా ఉన్నాడు. అటువంటి వాడికి దుస్వప్నం రావలసినటువంటి సందర్భం కానీ అటువంటి సన్నివేశములు కానీ ఏమీ లేవు. అయినప్పటికీ ఇటువంటి దుస్వప్నం అనేది వచ్చింది. కావున దీనః, అందువలన నేను దీనుడనైపోయి తద్వహాన ప్రతిపూజయే. భరతుడు అంటున్నాడు, మీరందరూ మిత్రులైనటువంటి మీరందరూ నన్ను ఆనందపరచాలి అని చెప్పి ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా నేను ఆనందపడకపోవటానికి కారణం నా స్వప్నంలో నా కలలో కనిపించినటువంటి సన్నివేశం ఈ విధంగా దారుణంగా ఈ విధంగా కనిపించింది. కావుననే మీరు ఎంతగా నన్ను ఆనందపరచాలి అని ప్రయత్నిస్తున్నా నాకు ఆనందం అనేది కలగటం లేదు. మే కంఠ దృశ్యతీవ, నా గొంతు ఎండిపోతున్నట్లుగా ఉన్నది, నోట్లోంచి మాట కూడా రావడం లేదు. మే మనః నస్వస్థం ఇవ, నా మనస్సు చెలించిపోతూ ఉన్నది అని. సహజంగా కలలో వచ్చేటటువంటి సన్నివేశాలు పూర్తిగా తాము అనుభవిస్తున్నటువంటి ఆ భావన అనేది కలుగుతుంది. ఆ బాధ, ఆ కష్టం ఏదైతే ఉండదో అదంతా కూడా పూర్తిగా అనుభవిస్తారు. అందుకనే కలలో ఏదైనా ఆనందకరమైన సన్నివేశం వచ్చినప్పుడు నవ్వటం అనేది చూస్తూ ఉంటాం, అలాగే దుఃఖకరమైన సన్నివేశం వచ్చినప్పుడు ఏడవటం కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే పూర్తిగా ఆ సన్నివేశం యొక్క భావాన్ని, ఆ బాధను కూడా పూర్తిగా పొందుతారు. మరి అలాగే ఇక్కడ భరతుల వారు తన తండ్రికి అదేవిధంగా తన వారికి ఏదో ఇబ్బంది కలుగుతున్నది అనే విషయాన్ని గమనించిన వాడై ఎంతో బాధపడుతూ ఉన్నాడు. ఆయన యొక్క మనస్సు కలచివేస్తూ ఉన్నది, కంఠము ఎండిపోతూ ఉన్నది, నోట మాట కూడా రావటం లేదు. ఇంకా అంటున్నాడు, నపశ్యామి భయస్థానం భయం చైవోపధారయే భ్రష్టస్య స్వరయోగో మే ఛాయా చోపహతా మమ. అంతేకాదు, భయస్థానం నపశ్యామి, నాకు భయం కలుగుతున్నది కానీ భయానికి సరైనటువంటి కారణం లేకపోతే భయానికి మూలం ఏదైతే ఉన్నదో ఆ మూలం అనేది నాకు కనిపించడం లేదు అని అంటున్నాడు. కొంతమంది భయపడుతూ ఉంటే ఎందుకురా ఊరికినే భయపడుతూ ఉంటావు అని అంటే దానికి కారణం చెప్పలేరు. కానీ చిన్న చిన్న విషయాలకు రోజు చూచేటటువంటి వాడికి కూడా భయం అనేది, వాటిని చూసి కూడా
భయం కలుగుతూ ఉంటుంది. అంటే శారీరకమైనటువంటి ఇబ్బందుల వలన, మానసికమైనటువంటి వైకల్యం వలన ఇటువంటి భయములు కలిగితే వాటిని పట్టించుకోవనవసరం లేదు. కానీ ఇక్కడ స్వప్నం వల్ల ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చినదనమాట. అందువలనే ఏమంటున్నాడు, నపశ్యామి భయస్థానం భయంచైవోపధారయే భ్రష్టశ్చ స్వరయోగోమే ఛాయా చోపహతా మమ అని అంటూ, భయస్థానం నపశ్యామి, భయానికి కారణం ఏదైతే ఉందో అది నాకు కనిపించడం లేదు. వాస్తవంగా చూస్తే భయానికి కారణం ఏమిటో నాకు తెలియటం లేదు. కానీ భయం చేయవోపధారయే, కానీ నా శరీరం భయంతో వణికిపోతూ ఉన్నది. ఆ భయం అనేది నాకు కలుగుతూ ఉన్నది. మే స్వరయోగ భ్రష్ట, నా గొంతు కూడా పనిచేయడం లేదు, గొంతు కూడా బిగుసుకుపోతున్నట్లుగా, ఎండిపోతున్నట్లుగా, స్వరం అనే శబ్దం రాకుండా గద్గదమైపోతున్నది. అంతేకాదు మమ ఛాయా ఉపహత, నా దేహకాంతి తగ్గిపోతున్నట్లుగాను, ఎవరో నన్ను కొడుతున్నట్లుగాను ఈ విధంగా కనిపిస్తున్నది అని అంటున్నా. మమ ఛాయాచ ఉపహత, నా శరీర ఛాయ, నా శరీర తేజస్సు కూడా తగ్గిపోతున్నట్లుగా కనిపిస్తూ ఉన్నది అని అంటూ, జుగుప్సన్నివచాత్మానం నచ పశ్యామి కారణం. అంతేకాదు ఆత్మానం జుగుప్సన్నివ, తన మీద తనకే అసహ్యం వేస్తున్నట్లుగా ఉన్నదిట. తనకు కారణం తెలియకుండానే భయం కలుగుతూ ఉన్నది. అదేవిధంగా తన శరీరంలో శక్తి, అదేవిధంగా తేజస్సు కోల్పోతున్నట్లుగా, అయిపోతున్నట్టు అనిపిస్తున్నది. తన మీదే తనకు అసహ్యం అనేది కలుగుతున్నది అని అంటే, తన కారణంగా అక్కడ అయోధ్యానగరంలో జరగకూడనిది ఏదో జరుగుతున్నది. తనను అందరూ కూడా అసహ్యించుకునే స్థితికి తాను వచ్చాననే దానికి సూచకము ఈ విధమైనటువంటి లక్షణములు అన్నమాట. అందుకనే ఏమంటున్నాడు ఇక్కడ, ఈ విధంగా ఉన్నది నా పరిస్థితి. ఆత్మానం జుగుప్సన్నివా, నన్ను నేనే అంటే భరతుడు తనను తానే అసహ్యించుకుంటున్నట్లుగా, ఏవగించుకుంటున్నట్లుగా అస్మి ఉన్నాను. కానీ కారణం నచ పశ్యామి, దీనికి కూడా కారణం అనేది నాకు కనిపించడం లేదు. అంటే రాజకుమారుడు, అందులోనూ అందరి యొక్క మేనమామ గారి ఇంట్లో, ఆ తాతగారి ఇంట్లో సకల మర్యాదలను పొందుతున్నవాడు, ఆదరంగా ఉన్నటువంటి వాడు, ఆత్మవిశ్వాసంతో ఉండవలసినటువంటి నేను, భరతుడు అంటున్నాడు, అటువంటిది తాను ఈ విధంగా తనను తానే అసహించుకునే స్థితిలో, అదేవిధంగా శక్తి కోల్పోతున్నట్లుగాను ఇలాగా అనిపిస్తున్నది. దీనికి కారణం తెలియటం లేదు. కానీ అటువంటి అనుభూతి మాత్రం, అంటే ఈ విధమైన భయము, అలాగే నిర్వీర్యం అయిపోవటము, అసహ్యము, ఈ భావనలన్నీ కూడా, నాకు అనుభూతులన్నీ కూడా ఈ విధంగా కలుగుతున్నాయి. మరి దీనివల్ల ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయో, ఎవరికి ఆపద వస్తున్నదో అని చెప్పి నా మనసు పరితపిస్తున్నది అని అంటూ, ఇమాం హి దుస్వప్న గతిం నిశామ్యత అనేక రూపాని తర్కితాం పురా అనేక రూపాం అతర్కితాం పురా భయం మహత్తద్హృదయాన్న నయాతి మే విచింత్య రాజా నమచింత్య దర్శనం ఇమాం హి దుస్వప్న గతిం నిశామ్యతాం అనేక రూపామవితర్కితాం పురా భయం మహత్తద్హృదయాన్న యాతి మే విచింత్య రాజా నమచింత్య దర్శనం అని అంటూ, ఈ విధంగా పురా అవితర్కితాం, ఇంతకుముందు నేనెప్పుడు ఊహించనటువంటిది, కలే కదండి, దాని గురించి భయపడటం ఎందుకు, ఇంతకుముందు ఎప్పుడో అనుకుని ఉంటాడు, అందువలనవన్నీ కనిపించింది అని తీసివేయడానికి లేదు. ఎందుకంటే ఈ సన్నివేశాలు, ఇటువంటి భావాలు భరతునికి ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఊహలో కూడా లేవు. అందుకని పురా అవితర్కితాం, పూర్వం ఎప్పుడూ కూడా విచారించకుండా, ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఊహించనటువంటిది, అనేక రూపాం, అనేకమైనటువంటి, ఒక రకం కాదు, అనేకమైనటువంటి సన్నివేశాలు, ఒక సన్నివేశంతో మరో సన్నివేశానికి సంబంధం లేదు, కానీ అన్ని సన్నివేశాలు కూడా అశుభ సూచకంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇలాగా అనేక రూపం, వివిధ రకాలుగా కనిపించినటువంటి సన్నివేశాలతో ఉన్న తాం ఇమాం దుస్వప్నాం,
అలాగా అశుభ ఫలితమునిచ్చేటటువంటి ఈ కళ పీడకల ఏదైతే ఉన్నదో ఈ పీడకలను ఈ స్థితిని నిశామ్య చూచి రాజానం అచింత్య దర్శనం, ఇంకా మా తండ్రి గారైనటువంటి దశరథ మహారాజుని ఇంకా నేను చూడలేనేమో, చూసే అవకాశం అనేది నాకు ఉండదేమో అని చెప్పి భయం కలుగుతూ ఉన్నది. ఇలాగా అచింత్య దర్శనం, ఇంతకుముందు ఎప్పుడూ కూడా మా తండ్రిని నేను ఈ విధంగా చూడలేదు. సరే, చూడలేదు సంగతి పక్కన పెడితే మానసికంగా కూడా ఊహించలేదు, ఎవరి నోటా కూడా వినలేదు. అలా ఎవరి నోట విననిది, మానసికంగా ఊహించనటువంటిది అయినా అటువంటి సన్నివేశాలు మా తండ్రి గారి గురించి నాకు కనిపించాయి అంటే ఆయనకు ఏదో ఆపద ఉన్నదనే తెలుస్తుంది. అందుకనే తత్ మహద్భయం, ఆ భయం ఏదైతే ఉన్నదో ఆ పీడకల వల్ల వచ్చినటువంటి భయం మే హృదయాత్ నయాతి, నా హృదయము నుండి తొలగటం లేదు. ఆ భయమే నా హృదయాన్ని తొలచి వేస్తూ ఉన్నది. ఎంత సమాధానపరుచుకుందామన్నా సరే ఎప్పుడూ నేను ఊహించినటువంటి ఈ కళ, అందులోనూ తెల్లవారుజామున వచ్చినటువంటి ఈ కళ మా తండ్రి గారికి ఏదో ఆపద ఉన్నది అనే విషయాన్ని సూచిస్తున్నది. అందువలన నా మనస్సు సమాధానపడటం లేదు, మనస్సు తొలచివేస్తున్నట్లుగా ఉన్నది. అందుకనే ఈ విధంగా నేను బాధపడుతున్నాను అని భరతుడు తన మిత్రులతోటి ఆ ప్రాతకాలంలో చెబుతూ ఉన్నాడు. చెబుతూ ఇక్కడ చూడండి, అధస్వప్నే పురుషం కృష్ణం కృష్ణదంతం పశ్యతి ఖరైర్ వరాహై అని చెప్పినట్లుగా స్వప్నాధ్యాయంలో ఈ స్వప్నము గురించి, దుస్వప్నాల గురించి ప్రత్యేకంగా చెబుతూ నల్లని దంతం కలిగినటువంటి పురుషుణ్ణి సూచన, లేకపోతే గాడిదల మీద కానీ పందుల మీద కానీ అధిరోహించినట్లు, లేకపోతే గాడిదలు పందులు కట్టినటువంటి రథంలో వెళ్ళినట్లు, అది కూడా దక్షిణ దిక్కు కనుక వెళ్ళినట్లు స్వప్నం కనిపించింది అంటే ఆ స్వప్నం వల్ల మృత్యుయోగం ఉన్నది అనే విషయం సూచించినట్లన్నమాట. స్నేహాభ్యక్త శరీరస్తు కరభవ్యాళగర్దభై వరాహైర్మహిషైర్వాపి యో యాయా దక్షిణాముఖ అని అంటూ ఇలాగ కనిపించిన, లేకపోతే ఒళ్ళంతా శరీరం అంతా కూడా నూనె పూసుకున్నట్లు కనిపించిన, నూనెలో స్నానం చేసిన, బురదలో ఈదుతున్నట్లు కనిపించిన, అలాగే జుట్టు విరబోసుకుని ఉన్నట్లు, జుట్టు విరబోసుకున్నటువంటి స్త్రీ ఈడుచుకు వెళుతున్నట్లు కనిపించినా సరే, పర్వతాగ్రం నుండి కింద పడినట్లు ఇలా కనిపించినా సరే, ఇవన్నీ కూడా యో నరో దృశ్యతే స్వప్నే సయాతి యమమందిరం, ఇటువంటి సన్నివేశాలు కనిపించాయి అంటే యమసదనానికి, యమలోకానికి వెళతారంటే పరలోక ప్రాప్తి అనేది ఉన్నదనేది ఇటువంటి స్వప్నముల ద్వారా తెలుస్తూ ఉన్నది. కావున ఇటువంటి స్వప్నములు వచ్చినప్పుడు శాంతి చేసుకోవాలి. ముఖ్యంగా స్వప్నం వచ్చిన వెంటనే కాళ్ళు చేతులు కడుక్కోవటము, అలాగే దేవుడికి నమస్కరించుకోవటము, అదే పూర్తిగా తెల్లవారుజామున స్నానం చేసేయటము, ఇవన్నీ కూడా స్వప్నానికి శాంతులుగా చెబుతూ ఉన్నారు. ఇంకా ఏమైనా ప్రత్యేకంగా కనుక అనుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి శాంతులని మనకు పెద్దలు బోధించారన్నమాట. అందుకని ఊహించేటటువంటి అలాగే అనారోగ్యం వల్ల వచ్చేటటువంటి భావనలకు పట్టించుకోని అవసరం లేదు, కానీ అనూహ్యంగా వచ్చినటువంటి స్వప్నముల యొక్క ఫలితం మాత్రం ఉంటుంది అని అన్నారు. అందుకనే భరతుడు తనకు అనూహ్యంగా వచ్చినటువంటి ఈ స్వప్నము గురించి తాను బాధపడుతూ తన తండ్రికి ఇబ్బంది కలుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ తన మిత్రుల వద్ద తన భావాన్ని పంచుకుంటూ బాధపడుతూ ఉన్నాడు. మరి దీంతో ఈ సర్గ పూర్తవుతున్నది. మరి ఆ తర్వాత సర్గలో భరతుల వారి దగ్గరికి ఆ దూతలు వచ్చి మాట్లాడతారు. మరి దూతలతోటి భరతుడు చెప్పినటువంటి మాటలు ఏమిటి, ఈ స్వప్న ఫలాన్ని భరతుడు ఏ విధంగా జీర్ణించుకోగలిగాడు, ఈ విశేషాలన్నింటినీ కూడా తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము.
స్వప్నే చ స్వప్నే చ సాగరం శుష్కం సాగరం శుష్కం చంద్రం చ చంద్రం చ పతితం భువి పతితం భువి ఉపరుద్ధాం చ ఉపరుద్ధాం చ జగతీం జగతీం తమసేవ తమసేవ సమావృతాం ఔపవాహ్యస్య ఔపవాహ్యస్య నాగస్య నాగస్య విషాణం శకలీకృతం సహసా చాపి సంశాంతం జ్వలితం జాతవేదసం అవతీర్ణాంచ పృథివీం శుష్కాంశ్చ వివిధాన్ ద్రుమాన్ అహం పశ్యామి విధ్వస్తాన్ సధూమాంశ్చాపి పర్వతాన్ పీఠే కార్షాయసే చైనం నిషణ్ణం కృష్ణవాససం ప్రహసంతి స్మ రాజానం ప్రమదాః కృష్ణపింగళాః త్వరమాణశ్చ ధర్మాత్మా రక్తమాల్య అనులేపనః రక్తమాల్యానులేపనః రథేన హరయుక్తేన ప్రయాతః దక్షిణాముఖః ప్రహసంతీవ రాజానం ప్రమదాం రక్తవాసిని ప్రకర్షంతి మయా దృష్టా రాక్షసీ వికృతాననా ఏవమేతత్ మయా దృష్టం ఇమాం రాత్రిం భయావహం అహం రామోథవా రాజా లక్ష్మణో వా మరిష్యతి నరో యానేన యస్వప్నే ఖరయుక్తేన యాతి అచిరాత్ తస్య ధూమాగ్రం చితాయాం సంప్రదృశ్యతే ఏతన్నిమిత్తం దీనోహం తన్నవః ప్రతిపూజయే శుష్యతీవ చ మే కంఠః నస్వస్థమివ మే మనః పశ్యామి భయస్థానం భయం చైవ ఉపధారయే భ్రష్టశ్చ స్వరయోగో మే ఛాయా చ ఉపహతా మమ జుగుప్సన్నివ చ ఆత్మానం న చ పశ్యామి కారణం ఇమాం హి దుస్వప్నగతిం నిశామ్యతాం అనేక రూపాం అవితర్క
అవితర్కితాం పురా అవితర్కితాం పురా భయం మహత్తత్ భయం మహత్తత్ హృదయాన్న యాతి మే హృదయాన్న యాతి మే విచింత్య రాజానం విచింత్య రాజానం అచింత్య దర్శనం అచింత్య దర్శనం ఇమాం హి దుస్వప్న గతిం నిశామ్యతాం ఇమాం హి దుస్వప్న గతిం నిశామ్యతాం అనేక రూపామ వితర్కితాం పురా అనేక రూపామ వితర్కితాం పురా భయం మహత్తద్హృదయాన్న యాతి మే భయం మహత్తద్ధృదయాన్న యాతి మే విచింత్య రాజానమచింత్య దర్శనం విచింత్య రాజానమచింత్య దర్శనం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ఏకోనసప్తతితమః సర్గః ఏకోనసప్తతితమః సర్గః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయ శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజనౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటేశాయ
వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Now